అట్లా Yes. వాళ్ళు తెలుగుదేశంలో కృష్ణాంజనేయులు గారు మళ్ళీ వస్తారు. పోటీ చేస్తే అప్పుడు లాభం. ఎస్ నారాయణమూర్తి గారు ఎట్లా స్పందిస్తారండి? షర్మిల గారి రాజకీయ ఎంట్రీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో చాలా చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పటి వరకు అన్నగారు విసిరినటువంటి బాణమే అనుకున్నటువంటి షర్మిల అన్నగారికి రివర్స్లో వస్తున్నటువంటి పరిణామాలను వైఎస్ఆర్సీపీ ఎట్లా జీర్ణించుకుంటుంది? రివర్స్ అని ఎందుకు అనుకుంటున్నారు అసలు? అంటే కృష్ణాంజనేయులు గారు చెప్పింది మీరు ఏకీభవిస్తున్నారా? వెరీ గుడ్ అండి. కాదు మీ లోపల నచ్చేది ఏంటంటే వాస్తవాలు చాలా డైరెక్ట్ గా ఒప్పుకుంటారు. థ్యాంక్స్ అండి. అంటే కృష్ణాంజనేయులు గారు చెప్పింది మీరు ఒప్పుకున్నట్టే అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి మధ్య లోపాయకారి ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకమైన రాజకీయాలు ఆడడానికి అంటే అంటే మీరు చెప్పినటువంటి మాటనే నేను కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నాను అంతే. రాసుకుంటానంటే ఎట్లా జవాబు నేను చెప్పాలి. ఎల్లో మీడియాలో మీరు ప్రశ్న మీరు వేసుకొని జవాబు మీరు చెప్పినటువంటి మాటను నేను బలపరుస్తున్నాను అంతే. నా మాట కాదు అది. నేను చెప్పిన తర్వాత మాట్లాడాలి. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. ఎస్ ఇప్పుడు షర్మిల గారు ఏ పార్టీలోకి వెళ్తుంది అనేది ఆమె ఇష్టం, షర్మిల గారు ఇష్టం. ఏ పార్టీగానే వెళ్ళమండి. ఇప్పుడు అక్కడ పార్టీ పెట్టుకున్నారు, ఇప్పుడు వేరే పార్టీలో జాయిన్ అవుతానన్నారు, జాతీయ పార్టీలో జాయిన్ అవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అత్యంత పటిష్టాత్మకంగా, అత్యంత పటిష్టంగా, అత్యంత స్ట్రాంగ్ గా ఉంది. అది అందరికీ తెలుసు. ఇవాళ ఎంతమంది విడివిడిగా పోటీ చేస్తాను, 175 పోటీ చేస్తాను అనే చెప్పిన ప్రగల్భాలు పలికిన ఒక పార్టీ నాయకుడు ఇవాళ ఏం చేశాడు? ఆ పార్టీని గాలికి వదిలేసి ఇంకొక పల్లకి మోయడానికి పోతా ఉన్నాడు. అట్లా ఇప్పుడు షర్మిలమ్మ వచ్చి వేరే పార్టీ, జాతీయ పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేస్తుందా? ఇంకా ప్రకటనే రాలేదు. చేస్తుందా, చెయ్యదా, ఎన్ని చేస్తారు, ఎలా చేస్తారు అనేది, ఎంతమంది పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా, ఎవరు ఎక్కడున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తా ఉన్నారు. ఏ పార్టీని విశ్వసించటం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా, ఉన్నత వర్గాల్లో వెనుకబడిన వారు కూడా, అందరూ అధికంగా వెనుకబడిన వారు కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తా ఉన్నారు. అదేవిధంగా మహిళలకు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా ప్రతి కార్పొరేషన్లోనూ కూడా 50%, చైర్మన్లు 50%, అదేవిధంగా డైరెక్టర్లు 50%, మేజర్లు లేదంటే డెప్యూటీ చైర్మన్లు, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రాధాన్యత. ఇవాళ వైజాగ్ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఏలూరు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, పెద్ద పెద్ద పట్టణాలు ఇవన్నీ వాడు చైర్పర్సన్లు, మేయర్లు అందరూ ఇవాళ మహిళామూర్తులు ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన మహిళలు ఉన్నారు. ఇవాళ కృష్ణా జిల్లాకి జడ్పీ చైర్మన్ ఎవరు? మహిళ, బీసీ మహిళ. అదేవిధంగా మీ విశాఖపట్నం జడ్పీ చైర్మన్ ఎవరు? మీకు ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చి నాడు నేడుతో ప్రాంతాలందరికీ కూడా మంచి చదువు, టెక్నాలజీని దగ్గర చేయాలి, ఇంగ్లీష్ మీడియం దగ్గర చేయాలి అని చెప్పేసి ముందుకు తీసుకెళ్తూ హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊళ్ళోనూ కూడా సెక్రటరియట్ ఎక్కడో ఒక రాజధానిలో కాదు, ప్రతి ఊళ్ళో కూడా రాజధాని ఉండాలని చెప్పేసి ప్రతి 2000 జనాభా ఉన్న దగ్గర కూడా గ్రామ సెక్రటరియట్, వార్డు సెక్రటరీ ఏర్పాటు చేసి పాలనని వాళ్ళ చెంతగా తీసుకెళ్ళింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కొంతమంది ముస్లింలుగా ఉంటారు, ఆ సెక్రటరియట్ కూడా రాలేరు అనేటటువంటి సందర్భంలో వాళ్ళని కష్టపెట్టకుండా వాళ్ళ ఇంటికే పథకాలు చేర్చే విధంగా ఇవాళ ఇవన్నీ తీసుకెళ్తున్నా, ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ కానివ్వండి, ఇంటికి తీసుకెళ్లి పథకాలు కానివ్వండి అందజేసే కార్యక్రమాన్ని, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, పక్కనున్న మధ్యప్రదేశ్, తమిళనాడు కానివ్వండి, ఏ రాష్ట్రం, ఒరిస్సా కానివ్వండి, ఏ రాష్ట్రం అయినా సరే మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతున్న వ్యవస్థని అడాప్ట్ చేసుకోవడం చూస్తున్నారంటే దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు ఎన్ని ఉండేవండి జబ్బులు? 1000 ఉండేవి. ఇవాళ సుమారుగా 3500 జబ్బులు చేసి పేదవాడికి ఆరోగ్యాన్ని కాపాడే కార్యక్రమం చేసింది చెప్పేసి. నారాయణమూర్తి గారు ఆరోగ్యశ్రీ గురించి దయచేసి మాట్లాడొద్దండి. ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడొద్దండి నారాయణమూర్తి గారు ప్లీజ్. ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడొద్దండి ప్లీజ్. ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఏనాడన్నా చూసామా ఈ వ్యవస్థని, ఈ సంస్థల్ని?
ఈ సంస్కరణ చూసామా? ఈ ప్రక్షాళన స్వతంత్రం చూసామా? వచ్చేటప్పటికి ఎవరు మీరే చేశారు ఉన్నారు. అంటున్నాను. వీళ్ళు మాట్లాడితే స్వతంత్ర ప్రజలు ఉద్యమంలో నమ్మేస్తారా? మీరే ఉన్నారని చెప్పలేదు. ప్రజలు ఇవాళ ఆరోగ్యశ్రీ గానండి, చెయ్యొద్దు కానండి, తోడు కానండి, చేదోడు కానండి, అన్నింటినీ ఆరోగ్యశ్రీలో ఎస్ నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తారండి మీ దగ్గరికి ప్లీజ్. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఆకుల తిరుమలరావు గారు ఉన్నారు. తిరుమలరావు గారు, వాట్ టు యూ? తిరుమలరావు గారు చెప్పండి.